హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గణేశుడి దగ్గర ముందు 2 days జరిగిన ప్రోగ్రామ్స్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తానండి. ఇవి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకైతేనే సెట్ అవుతాయి. ఇండిపెండెంట్ హౌస్లలో ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టమే అండి. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అపార్ట్మెంట్స్ లో. బెంగళూరులోనే ఉంటాం కానీ మాకు ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మా అపార్ట్మెంట్ లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ప్రసాదాలంతా తినేసిన తర్వాత ఇంకా పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు. బిలో 5 years పిల్లలకు మాత్రం ఇలా డైరెక్ట్ గా వినాయకుడి ఫోటో ప్రింట్ తీసేసి కలరింగ్ వేయమన్నారనమాట. అందుకే 5 years అబోవ్ పిల్లలకు మాత్రం తన ఓన్ గా ఎవరికి ఏమొస్తే అవి డ్రా చేయమని చెప్పారు. ఫస్ట్ రోజు ఏం జరిగిందంటే మా వాడికి సైకిల్ వచ్చండి ఆల్రెడీ, కాకపోతే వీల్స్ ఉంటేనే తొక్కుతాడు. వితౌట్ వీల్స్ వాడికి రాదనమాట. 10-15 days నుంచి ట్రై చేస్తున్నాడు, డైలీ 1 hour అలా రావట్లేదు. అదే గణేష్ నిల్చోబెట్టిన రోజే అండి తనకి సైకిల్ వచ్చేసింది. ఇంకా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మా అమ్మ గణేష్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు నాకు, అందుకే సైకిల్ వచ్చేసిందని ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది వాడు అలా చెప్తుంటే. ఇంకోటి ఏంటంటే వాడికి 6 years అండి, అందుకని వితౌట్ వీల్స్ అయితే కొంచెం చిన్న పిల్లలకైతే రాదు. వాడు ట్రై చేశాడు కానీ వాడికి వచ్చేసింది, చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ డే గేమ్స్ పెట్టారండి. ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ చేశారు. పిల్లలకి మెమరీ గేమ్స్ ఉంటాయి కదా, అలా పెట్టారు. అసలు చాలా బాగా అనిపించింది. ఈ గేమ్ అయితే ఇంట్రెస్ట్ గా ఉంది. నేను డైరెక్ట్ వాయిస్ One, two, three, start. Abin. Where? No help it, Shiv. Move from there, please. Okay, Arya go first. Go Shreyans would have finished. Second. Third. Wait. Auntie done. Green, yellow, blue, red. Okay. It is correct. పెద్ద పిల్లలకైతే 6 ఇచ్చారు స్కెచెస్, చిన్న పిల్లలకైతే 4 ఇచ్చారు. బ్యాచ్ వైజ్ పెట్టారనమాట 3 members కి. 10 seconds స్కెచెస్ చూపించేసి మనం కవర్ చేయాలి. తర్వాత వాళ్ళు ఆర్డర్ వైజ్ పెట్టాలన్నమాట, మనం ఎలా పెట్టాము. మెమరీ గేమ్ చాలా బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది నాకు ఇది. ఇంకొక గేమ్ వచ్చేసి పిల్లలకి ఈ గేమ్ పెట్టారు, ఇది కూడా బాగుంది. టైం లిమిట్ ఏం లేదు, ఎవరు తొందరగా పెడితే వాళ్ళే విన్నర్స్. Come on fast, Shreyans. నువ్వు జరగమ్మా సైడ్ కి. ఇంకోటి ఉందంట వెళ్ళు. పెట్టు ఫాస్ట్ గా పెట్టు. ఆంటీ పట్టుకో. Good morning, everyone. My name is Shailaj. Today I will tell you one Ganesh story. Once upon a time, one Parvati Devi is there, and he made one Ganesh and tell him to protect outside. And Parvati Devi will go to bar. And Parvati Devi's husband came and Ganesh stopped him. Ganesh didn't let his husband, and he got angry and killed Ganesh. And he entered by his own and speak a while with Parvati Devi, and Parvati Devi is crying because his Ganesh was dead. Then everyone gathers in one place, and 3 people went and take the elephant's head and put it to the Ganesh's body.
and blessed the Ganesh. Then he came real again. Then Parvati Devi is so happy and everyone also. Thank you. Third prize is a tie, Jia and Shreyansh. Friends. Jia is there. Give them a big round of applause. Look at here. మా వాడు డాన్స్ చేశాడు, స్పీచ్ చెప్పాడు, దాంట్లో కూడా ప్రైజెస్ వచ్చాయి. ఇవి మెమరీ లాగా ఉంటాయి అని చెప్పి నేను ఈ లాంగ్ వీడియో పెడుతున్నానండి. అదే రోజు హోమం జరిగింది, ఈవినింగ్ నిమజ్జనం అన్నమాట. మధ్యాహ్నము భోజనము, నైట్ డిన్నర్ కూడా కిందనే అరేంజ్ చేశారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. నిమజ్జనం రోజు కూడా ఏంటంటే అందరూ పట్టుకునే ఛాన్స్ ఉంటదండి గణపతిని. జెంట్స్ అయితే పెద్దవాళ్ళందరూ పట్టుకోవచ్చు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి పట్టుకోవాలని ఉంటుంది కదా గణపతిని. అది మాత్రం అందరికి ఛాన్స్ వస్తుంది, అందరు పట్టుకుంటారు.